క్రైస్తవ సమాజానికి మీ నలుగురే టార్గెట్ ఎందుకు అయ్యారంటే? క్రైస్తవులకి కాదు, పాస్టర్లకి, మాఫియాకి. క్రైస్తవులు వేరు, పాస్టర్లు వేరు. అంతేగా. ఇప్పుడు సాధారణ క్రైస్తవుడు అంటే అతను దోపిడీకి గురి కాబడేవాడు. ఓకే. పాస్టర్ అంటే దోపిడీదారుడు. దోపిడీదారుడు వేరు, బాధితుడు వేరు. మనం బాధితుల్ని సేవ్ చేయాలనేది మన ఎజెండా. మతం మీరు మాట్లాడితే మాటికి మత మార్పిడి అంటున్నారు. భారతదేశంలో 80% మంది మన హిందువులే ఉన్నారు కదా. కేవలం 10-20% ఉన్న హిందూ క్రిస్టియన్లను వాళ్ళు ఎట్లా మత మార్పిడి చేస్తున్నారు? వాళ్ళ ప్రొపగండా ఏంది? 80% హిందువులు ఉంటే 10-20% క్రిస్టియన్స్ ఉన్నారా? మరి ఇంకా ముస్లిమ్స్ ఎంత శాతం ఉన్నారు? లేదు, 10% వీళ్ళు 10% వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు ఎట్లా మనల్ని మత మార్పిడి చేస్తారు? ఒరిజినల్గా 65-70% ఉంటారు మధ్యలో హిందువులు. 30%, 35% వరకు రెండు మతాలు కలిపి ఉన్నారు. ఎలా వచ్చారు ఈ 30-35%? ఓకే. భారతదేశంలో ఏమైనా మొక్కలు మొలిచినాయా? ఆ మొక్కల్లో నుంచి వచ్చారా? 30% అనుకోండి సుమారుగా. 100లో 30 కోట్లు. భారతదేశ జనాభా 150 కోట్లు. అందులో ఒక 15 కోట్లు, 45 కోట్ల మందిని మత మార్పిడి చేశారు. ఓకే. 150 కోట్ల మందిలో 45 కోట్ల మందిని మత మార్పిడి చేశారు. రెండు మతాల్లోకి పోయారు.